హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తిరుమలగిరి నుంచి షామీర్పేట వరకు దుండగులు ఆటోలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో, గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు ఆధారాలు సేకరించారు. అయితే ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమిత్, మనీష్ దోపిడీ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జాయింట్ ఆపరేషన్లో భాగంగా హైదరాబాద్, బీదర్ పోలీసులు బీహార్తో పాటు జార్ఖండ్కు చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ప్రస్తుతం స్టేటస్ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి నిందితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? హరీష్, అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా గజ్వేల్ కి చేరుకొని షేరింగ్ ఆటోలో దుండగులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే నిందితులు ఇప్పటికే ఇద్దరు కావడం, ఆ నిందితులు వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎందుకంటే చాలా నేరాలు ఇతర రాష్ట్రాల్లో చేసి ప్రస్తుతం హైదరాబాద్ తెలిసింది. మొత్తం డబ్బు సంచులతోనే ప్రస్తుతం వాళ్ళు వెళ్తున్నట్టుగా గుర్తించడం, ఆ తర్వాత గజ్వేల్ నుంచి అంటే గజ్వేల్ లో ఆదిలాబాద్ కు సంబంధించిన ఒక లారీ ఎక్కినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఆదిలాబాద్ వెళ్లి ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్ కూడా వెళ్ళినట్టుగా ప్రస్తుతం పోలీసులు ఒకవైపు అనుమానిస్తున్నారు. అయితే దోపిడీకి పాల్పడినకు సంబంధించి అమిత్ కావచ్చు, మనీష్ ఇద్దరికి సంబంధించి పోలీసులు గుర్తించారు. బీదర్ తో పాటు ఇటు హైదరాబాద్ సంబంధించిన పోలీసులు జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అమిత్ ని, ఇటు మనీష్ ని ఇద్దరిని కూడా పట్టుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి ఇటు ఏదైతే తిరుమలగిరి వెళ్ళడం, తిరుమలగిరి నుంచి షామీర్పేట నుంచి గజ్వేల్ వెళ్ళడం, అక్కడి నుంచి ఆదిలాబాద్ మీదుగా మధ్యప్రదేశ్ తో పాటు బీహార్ కు వెళ్ళినట్టుగా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో పోలీసులు అయితే ఇంకా జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. బీహార్ తో పాటు జార్ఖండ్ చేరుకున్న హైదరాబాద్ కు సంబంధించిన ఇద్దరు పోలీసులు కూడా ప్రస్తుతం ఇంకా దీనికి సంబంధించిన విచారణను వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కాల్పుల కేసులో ప్రస్తుతం గాలింపు మొదలు చేశారు. బీదర్ పోలీసులు ఇప్పటికే ఎన్సీడబ్ల్యూ కూడా నమోదు చేసుకొని దీనికి సంబంధించిన హైదరాబాద్ పోలీసులకు కూడా వెంటనే ఈ నిందితులను అదుపులోకి తీసుకోవాలని కూడా వెంటనే బీదర్ పోలీసులు కూడా కోరడంతో ఇటు హైదరాబాద్, బీదర్ పోలీసులు ఇద్దరు కూడా జాయింట్ గా ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే కాల్పుల వ్యవహారానికి సంబంధించి పోలీసులు నిందితుల్ని పట్టుకునే క్రమంలోనే వాళ్ళు తెలివిగా ఏదైతే పోలీసులకు తెలియకుండా పోలీసులకు కలుగప్పి ఏదైతే ఆటోల ద్వారా, లారీల ద్వారా రాష్ట్రాలు దాటినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బీహార్ కూడా చేరుకున్నట్టుగా పోలీసులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే బీదర్ సంబంధించిన ఇటు హైదరాబాద్ ఇద్దరు కూడా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో బీహార్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బీహార్ లో ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో టచ్ లో ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం అయితే ఇటు హైదరాబాద్, బీదర్ పోలీసులు అయితే దీనికి సంబంధించిన విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అమర్, నిందితుల్ని పట్టుకునే క్రమంలో ఎంత చేరువలో ఉన్నారు పోలీసులు? దీనికి సంబంధించి ఏమన్నా చెప్పారా? ప్రస్తుతానికి అయితే పోలీసులు మినిట్ టు మినిట్ యాక్టివ్ గా ఉంటూ గాలింపు చర్యలు అనేది ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. మొదట అఫ్జల్గంజ్ కాల్పుల తర్వాత సికింద్రాబాద్ వెళ్ళడం, ఆ తర్వాత బ్యాగులతో పాటు బట్టల్ని చెక్ చేయడం, ఆ తర్వాత తిరుమలగిరిలో నిర్మాణించిన ప్రదేశంలో వాళ్ళకి సంబంధించిన బ్యాగులు, టీషర్ట్స్ కావచ్చు అన్ని కూడా వదిలేసి వెళ్లడంతో వాటిని కూడా ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు అయితే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తిరుమలగిరి నుంచి ఆటోలో వెళ్ళిన నేపథ్యంలో వాటిని పట్టుకునేందుకైతే పోలీసులు విఫల ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంత ప్రయత్నాలు చేసినా కూడా పోలీసుల కళ్ళు కప్పి ఇటు హైదరాబాద్ మీదుగా మధ్యప్రదేశ్ చేరుకొని మధ్యప్రదేశ్ నుంచి బీహార్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కీలకమైన వ్యక్తుల దగ్గర నుంచి ఉన్న సమాచారం మేరకైతే పోలీసులు ప్రస్తుతం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. కీలకమైన నిందితులు కావడంతో ఇప్పటికే ఇటు కర్ణాటక పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేసిన నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా తప్పించుకొని బీహార్ కూడా వెళ్ళినట్టుగా మాకైతే ప్రస్తుతానికి అయితే సమాచారం అవుతుంది. అయితే మరికొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసుల వైపు చెప్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.